గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే ప్రతిరోజు కూడాను ఇతిహాసం చెప్పుకుంటాం అనేది సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం భారతం చెప్పుకున్నాం. భారతంలో ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు పూర్తి చేశాం. శాంతి పర్వంలో ఉన్నాం. శాంతి పర్వంలో కూడా 3 అధ్యాయాలు పూర్తి చేశాం. 4వ అధ్యాయాన్ని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. నారద ఉవాచ కర్ణస్తు సమవాప్యైనం అస్త్రం భార్గవ నందనాత్ దుర్యోధనేన సహిత ముముదే భరతర్షభ. నారదంటున్నాడు ధర్మరాజుతోటి, రాజా, పరశురాముడి దగ్గర ఈ విధంగా అస్త్రాన్ని పొంది కర్ణుడు దుర్యోధనుడితో కలిసి సంతోషంగా ఉన్నాడు. తతః కదాచిద్రాజానః సమాజగ్ము స్వయంవరే కళింగ విషయే రాజన్ రాజ్యశ్చిత్రాంగదస్య చ. ఆ తర్వాత ఒకసారి కళింగ దేశంలో రాజైన చిత్రాంగదుని పురంలో స్వయంవరానికి రాజులంతా వచ్చారు. శ్రీమద్రాజపురం నామ నగరం తత్ర భారత రాజానః శతశత కన్యార్థే సముపాగమాన్. ఆ నగరం పేరు శ్రీమద్రాజపురం. అక్కడి రాజకన్యా స్వయంవరానికి 100 కొలది రాజులు వచ్చారు. శ్రుత్వా దుర్యోధనస్తత్ర సమేతాన్ సర్వపార్థివాన్ రథేన కాంచనాంగేన కర్ణేన సహితో యయౌ. రాజులంతా అక్కడికి వచ్చారని దుర్యోధనుడు విని బంగారు రథం ఎక్కి కర్ణుడిని కూడా తీసుకుని వెళ్ళాడు అక్కడికి. తతః స్వయంవరే తస్మిన్ సంప్రవృత్తే మహోత్సవే సమాజగ్ముర్ నృపతయ కన్యార్థే నృపసత్తమాం. ఆ స్వయంవరానికి అనేక మంది రాజులు వచ్చారు. శిశుపాలో జరాసంధ భీష్మకో వక్రయవచ కాపోతరౌమా నీలస్య రుక్మీ చ దృఢ విక్రమ సుకాలస్య మహారాజ స్త్రీరాజ్యాధిపస్య అశోక శతధన్వా చ భోజో వీరస్య నామతః. పేర్లే ఇవన్నీ. జరాసంధుడు, శిశుపాలుడు, భీష్మకుడు, వక్రుడు, కపోతరోముడు, నీరుడు, దృఢ పరాక్రమం గల రుక్మిణేవాడు, స్త్రీ రాజ్యానికి అధిపతి అయిన శృగాలుడు, స్త్రీ రాజ్యాధిపశ్చయ. శృగాలశ్చ మహారాజ స్త్రీ రాజ్యాధిపశ్చయ. అలానే శృగాలస్యుడు అనే స్త్రీ రాజ్యానికి అధిపతి శృగాలుడు అనేవాడు. అశోకుడు, శతధనుడు, భోజుడు, వీరుడు వీళ్ళంతా వచ్చారు. ఏతే చాన్యే చ భగవ దక్షిణాంది సమాశ్రత మ్లేచ్ఛాశ్చ రాజానః ప్రాచ్యోతిచాస్తథైవ చ. ఇంకా ఎందరో దక్షిణ దేశ రాజులు కూడా వచ్చారు. తూర్పు, ఉత్తర దిక్కు రాజులు, మ్లేచ్ఛులు, ఆర్యులు కూడా వచ్చారు. కాంచనాంగదినః సర్వే శుద్ధజాంబూనద ప్రభా సర్వే భాస్వర దేహాస్య వ్యాఘ్ర ఇవ బలోత్కట. అందరూ కూడా బంగారు భుజకీర్తులు ధరించున్నారు. మేలిమి బంగారు కాంతితో ప్రకాశించే శరీరాలతో ఉన్నారు. అంతా బలిష్ఠుల్లాగా, పెద్ద పులుల్లాగా ఉన్నారు. తతః సంశ్రావ్యమానేషు రాజ్ఞానామసు భరత నివేశరంగం సా కన్యా ధాత్రి వర్షవరాన్విత. రాజులందరూ కూర్చున్న తర్వాత
దాదులతోటి షండులతోటి కూడిన రాజకన్య రంగంలో ప్రవేశించింది. తత సంశ్రావ్యమానేషు రాజ్యానామ సుభారత అచక్రామద్ధార్తరాష్ట్రం స కన్యావరవన్నిని. ఇంకా రాజుల పేర్లన్నీ చెప్తూనే ఉన్నారు. ఆ రాజకన్య దుర్యోధనుణ్ణి దాటి కొంచెం ముందుకు వెళ్ళింది. దుర్యోధనస్తు కౌరవ్య నామర్చేతరంగరం ప్రత్యషేధస్యతాం కన్యాం అసత్కృత్య నరాధిపాన్. అది సహించలేకపోయాడు. అంటే ఆయన్ని కూడా తృణీకరించి ముందుకు వెళ్ళింది. ఆయనకు కూడా దండ వేయలేదు రాజకన్య. అందుకోసం సహించలేక ఆమెను అడ్డుకుని సవీర్య మదమత్తత్వాత్ భీష్మద్రోణాశ్రిత రథమారోప్యతాం కన్యాం అజహార నరాధిప. బలగర్వంతో ఆ దుర్యోధనుడు వెంటనే ఆ కన్యను రథం ఎక్కించి తీసుకుని వెళ్ళిపోయాడు. తమన్ భగాద్రధి ఖడ్గి బద్ధగోధాంగుడిత్రవాన్ కర్ణ శస్త్రభృతాన్ శ్రేష్ఠ పృష్ఠ పురుషభ. కర్ణుడు రథం ఎక్కి దుర్యోధనుడిని అనుసరించాడు. తతో విమర్ధ సుమహాన్ రాజ్యామాసి జూషాం సన్నహ్యతాం తనుద్రాణి రథాన్యో జయతామసి. వెంటనే కవచాలు ధరించి రథాలు సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరండి అనే రాజుల యొక్క అరుపులు ఎక్కువయ్యాయి అక్కడ. తేభ్య ధావంత సంక్రుద్ధ కర్ణ దుర్యోధన ఉభౌ శరవర్షాన్ని ముంచంత మేఘా పర్వతయోరివ. రాజులు క్రోధంతో కర్ణ దుర్యోధనులపై శరవర్షం కురిపిస్తూ వెంటబడ్డారు. మేఘాలు పర్వతాల మీద వర్షం కురిపించినట్టుగా ఉంది ఆ శరవర్షం. కర్ణస్తేషాం పతతాం ఏకైకేన శరేణ ధనుంషి చ శరభ్రాతాన్ పాతయామాస భూతరే. మీద పడే ఆ రాజుల ధనస్సుల్ని బాణాల్ని ఒక్కొక్క బాణంతో కర్ణుడు నేల మీద పడగొట్టాడు. తతో విధన్సు కాంశ్చితుచ్యత కార్ముకాన్ కాంశ్చిచ్చోద్వత బాణాం రథశక్తి దాస్తథా లాఘవాద్వ్యాకులీకృత్య కర్ణ ప్రహరతాంబర హతసూతాంశ భూయిష్టాం అవజిజ్ఞే నరాధిపాన్. దాంతో కొంతమంది ధనస్సులు విరిగిపోయాయి. కొంతమంది బాణాలని వాళ్ళ యొక్క రథాల్ని వాళ్ళు ప్రయోగించే శక్తుల్ని గదల్ని కర్ణుడు తన నైపుణ్యంతో వెరగొట్టి అవతల పడేశాడు. మరికొంతమంది సారథుల్ని కూడా మరికొన్ని రథాల సారథులను కూడా చంపి రాజులందరినీ జయించాడు కర్ణుడు. తే స్వయం వాహయంతో స్వాన్ పాహి పాహి ఇతి వాదినః వ్యపేయుస్తే రణం హిత్వా రాజానో భగ్రమానస. రాజులందరూ కూడాను స్వయంగా వాళ్ళు రథాలు కోల్పోగా అశ్వాలను నడుపుకుంటూ రక్షించని కేకలు వేస్తూ యుద్ధం విడిచి పారిపోయారు. దుర్యోధనస్తు కన్నేనా పాల్యమానోభ్యయాత్ హృష్ట కన్యాం పాదయ నగరం నాగసాహ్వయం. దుర్యోధను మాత్రం కర్ణుడి యొక్క రక్షణతో సంతోషంగా రాజకన్యను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపరమైన ధర్మానుశాసన పడిన దుర్యోధన స్వయంవరే కన్యాహరణ చతుర్థోధ్యాయం. ఇంకొక ఆమె ఇది కొబ్బరికాయ నీదా? ఇంకొక ఆమె ఏమిచ్చింది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య స్వముస్త్రించన్ లోకా సమస్తా. కృష్ణార్పణం. సాయి కృష్ణ.